హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఇవాళ అయితే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఇవాళ అయితే టీటీడీ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. దాన్ని మినీ తిరుపతి అని కూడా పిలుస్తారు కదా. సో ఇదైతే సడన్ ప్లాన్ అని చెప్పాలి, అన్ప్లాన్డ్ ట్రిప్. నైట్ అనుకొని మార్నింగ్ వెళ్ళిపోతున్నాం. మేమైతే బేగంపేట్ పంజాగుట్ట నుంచి అయితే వెళ్తున్నాము. సో ఎవరెవరు వెళ్తున్నారు అనుకుంటున్నారా? నేను, మమ్మీ, అత్తమ్మ అండ్ డాడీ అండ్ అన్నయ్య. ముంగటైతే మా డాడీ డ్రైవ్ చేస్తున్నాడు అండ్ అన్నయ్య అయితే డైరెక్షన్స్ చెప్తున్నాడు డాడీకి. సో ఫస్ట్ టైం కదా, సో రూట్స్ చక్కగా తెలియదు మాకు. అండ్ ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము. మేమైతే ఇక్కడ కరెక్ట్ ఎంట్రన్స్లోని రైట్ సైడ్ మనకి ఒక వే ఉంటుంది. అటు సైడ్ వెళ్తే మనకైతే పార్కింగ్ వస్తుంది. పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. మనకైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి చెప్పుల స్టాండ్ ఉంటుంది. మ్యాక్సిమం అయితే అందరు కార్లను పెడతారు, మేము కూడా కార్లను పెట్టినాం. సో ఇక్కడైతే మేము దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడైతే మనకి మెట్లు ఎక్కుతుంటే లెఫ్ట్ సైడ్ అయితే కోకోనట్ స్టోర్ ఉంటుంది. మనకి అగరబత్తులు, కొబ్బరికాయలు అన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడైతే ఫుల్ లైన్ ఉంది. సో అండ్ ఇక్కడ మనకి రైట్ సైడ్ లో అయితే ఎంట్రన్స్ లోనే కాళ్ళు అయితే కడుక్కోవాలి. సో కాళ్ళు కూడా కడుక్కొని వెళ్ళిపోతున్నాం. చాలా మంది తెలియక అట్లనే వెళ్తున్నారు. సో కడుక్కొని వెళ్ళాలి. మేమైతే కాళ్ళు కడుక్కొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మీకు ఇక్కడైతే బోర్డు కూడా ఉంది, మహాద్వారం అని. సో లోపలికి వెళ్తే మెయిన్ ఎంట్రన్స్లోనే ధ్వజస్తంభం అవుతుంది అండ్ అక్కడే బొట్టు కూడా ఉంది, కుంకుమ, గంధం అండ్ ఆల్. సో పెట్టేసుకొని అయితే మేము వెళ్ళిపోతున్నాం. మేమైతే ప్రదక్షిణాలు చేస్తున్నాం. మా అన్నయ్య చూడండి మంచి పెట్టిందా మా అమ్మని అయితే ఫోన్లో చూసుకుంటున్నాడు. మేమైతే ఇక్కడ ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేసాము. 3 ప్రదక్షిణాలు చేసినాము. సో ప్రదక్షిణాలు చేస్తుంటే మనకైతే గుడి వెనకాల అయితే మనకి 2 అమ్మవార్ల టెంపుల్స్ కూడా ఉంటాయి. సో మేమైతే ప్రదక్షిణాలు చేసేలోపు దర్శనం అయితే ఆపేశారనమాట. 9 నుంచి 9:30 వరకు అయితే లోపల స్వామివారికి అయితే నైవేద్యం ఎక్కించి హారతి ఇస్తారంట. సో లైన్లో అయితే వెయిట్ చేస్తుంటే ఇక్కడైతే రైట్ సైడ్లో చెన్న ఇంకా భజంత్రీలు అయితే వాయిస్తుండే. మేము దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడైతే డాడీ లైన్లో నించొని లడ్డు తెచ్చాడు. మనం అయిపోగానే వెళ్ళొద్దు అంటారు కదా, ఇంకా అందుకే గుడి ముందు అయితే 5 minutes కూర్చున్నాము. బయట అయితే మనకి తిరునామం ఉంటుంది, చాలా బాగుంది. మనకైతే టెంపుల్ ఎదురుగానే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా వెళ్ళి మేమైతే దర్శనం అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నాము. ఇక్కడ కూడా 5-10 minutes అయితే ఆపారు మేము వెళ్ళేసరికి. ఇంకా అయిపోయాక దర్శనం చేసుకున్నాము. తర్వాత అయితే ఇక్కడ కళ్యాణ మండపం ఉండే స్వామివారిది. కళ్యాణ మండపం ముంగట్నే మనకైతే రథం కూడా ఉంది. ఇప్పుడైతే కవర్ చేశారు దాన్ని ప్రజెంట్. అయితే తర్వాత పుష్కరిణికి అయితే వెళ్ళాము, కానీ అక్కడైతే ప్రజెంట్ వాటర్ అయితే లేవు. మేమైతే ఈ టెంపుల్ అయిపోయాక మేము జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళాము. ఆ లాంగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్.